హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కాన్సెప్ట్ ఆఫ్ ద డేలో భాగంగా ఈ యొక్క 9th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ యొక్క 9th షెడ్యూల్ మాట్లాడుకోవడానికి వెనకాల ఒక రీజన్ కూడా ఉంది. ఆ రీజన్ ఏంటంటే నిన్నటి వీడియోలో మనం మాట్లాడుకోవడం జరిగింది ఏంటంటే బీహార్ అసెంబ్లీ ఈ యొక్క బీహార్ ప్రజలకు సంబంధించి గవర్నమెంట్ జాబ్స్లలో అలానే ఈ యొక్క విద్యా సంస్థలలో రిజర్వేషన్స్ని 65% వరకు పెంచుతున్నట్టుగా చట్టం చేయడం జరిగింది. దానికి ఇంకొక 10% అడిషనల్గా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఎలాగో ఉంటాయి కాబట్టి మరి ఈ కాంటెక్స్ట్లో మరి కొంతమంది స్టూడెంట్స్ డౌట్ అడిగారు, ఏమని ఇది మనకి 9th షెడ్యూల్కి వ్యతిరేకం కదా, ఓకే ఇది 9th షెడ్యూల్లో పెట్టుకుంటామని చెప్పేసి బీహార్ ప్రభుత్వం అన్నది. అసలు మరి 9th షెడ్యూల్ అనేది వాస్తవంలో అసలు మనకి తెలుసుకుందాం. అసలు ఈ యొక్క 9th షెడ్యూల్ యొక్క ప్రాముఖ్యత ఏందో మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 9th షెడ్యూల్కి రిజర్వేషన్స్కి సంబంధం లేదు. ఓకే అసలు 9th షెడ్యూల్ ఎందుకోసం వచ్చింది ఒకసారి ఈ కాన్సెప్ట్ ఆఫ్ ద డేలో భాగంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టూడెంట్స్ జాగ్రత్త వినండి. ఫస్ట్ మనకి ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో? హౌ మెనీ షెడ్యూల్స్? ఓకే టోటల్ నెంబర్ ఆఫ్ షెడ్యూల్స్ మనకి 12 ఉన్నాయి. ఒరిజినల్గా మనకి 8 ఉండేవి, తర్వాత ఇంకొక 4 యాడ్ చేసుకున్నాం. ఇది మీకు ఫస్ట్ పాయింట్ అర్థం కావాలి. ఓకే దాని తర్వాత మనం ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1951 ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1951 ద్వారా మొదట 8 ఉన్నాయన్నాను కదా, 9th షెడ్యూల్ అనేది అప్పుడు యాడ్ అయింది. మనకి 9th షెడ్యూల్ అనేది యాడ్ అయింది. నేను చాలాసార్లు పాలిటీ క్లాస్లో చెప్పాను ఏంటంటే షెడ్యూల్, ఓకే షెడ్యూల్ అనేది ఖచ్చితంగా ఒక ఆర్టికల్కి అనుబంధంగా ఉంటుంది. అంటే ఆర్టికల్ లేకపోతే షెడ్యూల్ అనేది ఉండదు. ఓకే షెడ్యూల్ ఉన్నా లేకపోయినా ఆర్టికల్ ఉంటుంది, కాకపోతే ఒక షెడ్యూల్ ఉందంటే అది ఏదో ఒక ఆర్టికల్కి అటాచ్ అయి ఉంటుంది. సరేనా? మరి ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా 9th షెడ్యూల్ యాడ్ చేసినప్పుడు ఏ ఆర్టికల్ని యాడ్ చేసుకోవడం జరిగింది? ఆర్టికల్ 31B యాడ్ చేసాం. అంటే ఆర్టికల్ 31Bకి 9th షెడ్యూల్ని అటాచ్ చేసినాం అన్నమాట. మరి ఆర్టికల్ 31B ఏం చెప్తుంది? ఆర్టికల్ 31B ఏం చెప్తుందంటే ఈ యొక్క కొన్ని సందర్భాలలో, ఓకే కొన్ని సందర్భాలలో ఎస్పెషల్లీ అంటే మనకి డిపిఎస్పి ఆదేశిక సూత్రాలు ఇట్లాంటివి ఇంప్లిమెంట్ చేసే టైంలో లేదా మీరు 9th షెడ్యూల్లో ఏ చట్టం పెట్టినా జాగ్రత్త వినండి. ఆర్టికల్ 31B ఏం చెప్తుంది? 9th షెడ్యూల్లో మీరు చేర్చేటటువంటి ఏ చట్టం కూడా ఆర్టికల్ 14కి విరుద్ధంగా ఉన్న ఆర్టికల్ 19కి విరుద్ధంగా ఉన్న చెల్లుబాటు అవుతుంది అని చెప్తున్నారు. ఓకే ఆర్టికల్ 14కి 19కి విరుద్ధంగా ఉన్నా కూడా చెల్లుబాటు అవుతుంది ఒకవేళ ఇది 9th షెడ్యూల్లో ఉన్నట్టయితే అని చెప్పేసి దీన్ని అదనుగా తీసుకొని యాక్చువల్లీ దీన్ని ఎందుకు తీసుకొచ్చారంటే ఈ యొక్క ల్యాండ్ రిఫార్మ్స్ భూ సంస్కరణలు అమలు చేయడానికి. ఈ యొక్క భూ సంస్కరణలు చట్టాలు అనేవి కూడా 9th షెడ్యూల్లో పెట్టి ఆ భూ సంస్కరణలు ఆర్టికల్ 14 ఆర్టికల్ 19 వైలేట్ అయినా కూడా అవి కోర్టులో క్వశ్చన్ చేయకుండా అయిపోయిందన్నమాట. సో భూ సంస్కరణ అమలు కోసం 9th షెడ్యూల్ని తీసుకొచ్చాం. మరి 9th షెడ్యూల్ ఇంత రక్షణ ఇస్తుంది కదా అని తర్వాత రోజులలో ఈ యొక్క భూ సంస్కరణలు కాకుండా కొన్ని వేరే చట్టాలు కూడా అదర్ యాక్ట్స్ వాటిని కూడా చేర్చడం జరిగింది. ఎందుకోసము? మేము ఈ షెడ్యూల్లో ఏదైనా ఒక చట్టాన్ని పెడితే మాకు న్యాయ సమీక్ష నుంచి అంటే న్యాయస్థానాలు క్వశ్చన్ చేయలేవు కదా మమ్మల్ని అని చెప్పి స్లోగా ఇందులో చేర్చడం జరిగింది. ఓకే కాకపోతే ఇక్కడ ఒక విషయం ఏంటంటే మనకి 2007లో ఐఆర్ కోహిలో కేసులు సుప్రీంకోర్టు చాలా క్లారిటీగా చెప్పింది. ఏం చెప్పిందంటే మీరు 9th షెడ్యూల్లో ఏవైనా చట్టాలు ఆఫ్టర్ 1973లో మీరు చేర్చినట్టయితే కనుక అవన్నీ కూడా మనకి జ్యుడిషియల్ రివ్యూ పరిధిలోకి వస్తాయి అని చెప్పింది. జ్యుడిషియల్ రివ్యూ పరిధిలోకి వస్తాయి, న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తాయని చెప్పేసి సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. అంటే ఇప్పుడు మీకు క్వశ్చన్ ఏంటంటే బీహార్ ప్రభుత్వం ఇలా 50% కన్నా ఎక్కువ రిజర్వేషన్లు పెంచుతూ చేసినటువంటి చట్టం ఏదైతే ఉందో అది ఇప్పుడు 9th షెడ్యూల్లో పెట్టినప్పటికీ కూడా అది జ్యుడిషియల్ రివ్యూ పరిధిలోకి వస్తుందా రాదా? ఆన్సర్ చేయండి. అలానే జ్యుడిషియల్ రివ్యూ అన్న పదాన్ని మన భారతదేశ రాజ్యాంగంలో ఎక్కడైనా వాడారా? వాడితే ఏ ఆర్టికల్లో వాడారు? ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. ఈ 2 విషయాలు కూడా. మరి ఇక్కడ మరి 50% రిజర్వేషన్ అన్న రూల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడ చెప్పలేదు కదా. అంటే మీకు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ఇక బీసీలకు రిజర్వేషన్ ఇవ్వమని చెప్పేసి మండల్ కమిషన్ రికమెండ్ చేసింది. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వండి అని చెప్పేసి మండల్ కమిషన్ రికమెండ్ చేసింది. ఎంత రిజర్వేషన్ ఇవ్వమన్నారు? 27% రిజర్వేషన్ ఇవ్వమన్నారు. ఈ యొక్క 27%ను ఇస్తూ ఈ యొక్క విపి సింగ్ ప్రభుత్వం ఒక ఆర్డర్ కూడా ఇచ్చిందనమాట. దాన్ని ఛాలెంజ్ చేశారు. ఛాలెంజ్ చేసినటువంటి వ్యక్తి ఎవరు? ఇందిరా సహాని. ఛాలెంజ్ చేసింది ఎక్కడ? సుప్రీంకోర్టులో. ఎవరికి వ్యతిరేకంగా? యూనియన్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా. కాబట్టి ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అన్న పేరు వచ్చిందనమాట. మరి ఆ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఆ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే
ఓకే, ఇందిరా సహాని కేసు అంటారు దీన్ని పాపులర్గా. ఓకే, ఇందులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సుప్రీంకోర్టు కింద అబ్జర్వేషన్స్ ఇచ్చింది. నెంబర్ 1, ఓకే, క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి దే షుడ్ నాట్ బీ మోర్ దెన్ 50%. అంటే మొత్తం జాబులలో కులాన్ని ఆధారంగా ఇచ్చేటువంటి జాబులు 50% కన్నా ఉండకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి, క్యాస్ట్ బేస్డ్, ఎకానమీ బేస్డ్ కాదు. ఓకే, కాబట్టి ఈడబ్ల్యూఎస్ 10% ఏదైతే ఉన్నాయో అది చెల్లుబాటైంది, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకేం చెప్పింది ఇందులో ఏం చెప్పిందంటే, మీరు ఓబీసీస్ ఎవరైతే ఉన్నారో బీసీలకి రిజర్వేషన్స్ ఏదైతే ఉందో రిజర్వేషన్స్ ఇవ్వచ్చు. అలా ఇచ్చేటటువంటి రిజర్వేషన్స్ కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్. ఓబీసీలకు ఇచ్చేటటువంటి రిజర్వేషన్ రాజ్యాంగబద్ధంగా కరెక్టే. కాకపోతే వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేయండి? క్రీమీ లేయర్ ఫాలో అవ్వండి అని చెప్పింది. అలానే ఇదే కేసులో అప్పటికే పివి నరసింహారావు గారి ప్రభుత్వము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఇచ్చింది. అప్పుడు కూడా ఒకసారి ఫస్ట్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ క్యాన్సిల్ చేయడం కూడా జరిగింది. ఈ విధంగా దాంతోపాటు ఇంకో విషయం కూడా చెప్పింది ఏంటంటే, ప్రమోషన్స్లో రిజర్వేషన్ ఇవ్వకూడదు అని చెప్పేసి. ప్రమోషన్స్లో నో రిజర్వేషన్స్. కాకపోతే ఈ పర్టికులర్ పాయింట్ ఏదైతే ఉందో దీన్ని ఓవర్కమ్ చేయడానికి, దీన్ని అధిగమించడానికి తర్వాత మనం ఒక ఆర్టికల్ని యాడ్ చేసుకోవడం జరిగింది. ఎస్సీ ఎస్టీలకి ఒక ప్రమోషన్ అంటే జాబ్స్ ప్రమోషన్లో రిజర్వేషన్ ఇవ్వడానికి అని చెప్పేసి. ఆర్టికల్ ఏంది కామెంట్ చేయండి స్టూడెంట్స్. ఇది ఇందిరా సహాని కేసు. మరి ఇందిరా సహాని కేసులో 50% కన్నా క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ దాటొద్దన్నారు. మరి ఇప్పుడు బీహార్ ప్రభుత్వం క్యాస్ట్ బేస్డ్గా సుమారు 65% రిజర్వేషన్ ఇస్తుంది. మరి దీని నుంచి తప్పించుకోవాలంటే ఎలా? దీన్ని కోర్టులో క్వశ్చన్ చేయకూడదంటే ఎలా? కాబట్టి ఎలా అంటే వాళ్ళు 9th షెడ్యూల్లో పెడదామంటున్నారు. మన 9th షెడ్యూల్లో పెడితే ఇప్పుడు ఇది కోర్టు క్వశ్చన్ చేయకుండా మనం ఆపలేము. ఎందుకంటే 1973 తర్వాత పెట్టేది ఏదైనా సరే న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుంది. ఇది స్టూడెంట్స్ మనకి ఓవరాల్గా 9th షెడ్యూల్ అన్న కాన్సెప్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఓకే, ఇంకా మీకు ఇట్లాంటి ఫర్దర్ కాన్సెప్ట్స్ ఏమైనా మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటే కనుక మీరు కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. నేను డెఫినెట్గా అది ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది అనుకుంటే డెఫినెట్లీ ఐ విల్ మేక్ వీడియో ఆన్ దట్ పర్టిక్యులర్ కాన్సెప్ట్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.